మల్టీ స్టారర్ సినిమా అన్న వెంటనే బోల్డ్ అంత జోష్ వచ్చేస్తుంది వెంకీ మామకి. అసలు మల్టీ స్టారర్ సినిమా అంటే ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని డేట్స్ తీసుకోండి అంటారు. తనకి మల్టీ స్టారర్ ఫిల్మ్స్ ఎంత ఇంట్రెస్ట్ అంటే బాలీవుడ్ దాకా వెళ్ళి కూడా రీసెంట్గా షూట్ చేసి వచ్చారు. ఇప్పుడు అదే లెవెల్లో ఇంకొక మల్టీ స్టారర్ ఫిల్మ్ని తెలుగులో ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్తో కలిసి. మల్టీ స్టారర్స్ అంటే వెంకీకి ఎంత ఇంట్రెస్ట్ అనేది టాలీవుడ్కు చాలా బాగా తెలుసు. సీనియర్ హీరోల్లో అత్యధిక సంఖ్యలో మల్టీ స్టారర్ మూవీస్ చేశాడు వెంకటేష్. సూపర్ స్టార్ మహేష్ నుంచి మొదలు పెడితే వరుణ్ తేజ్ వరకు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. F3 తరువాత ఏడాది గ్యాప్ తీసుకుని సైంధవ్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నటించాడు విక్టరీ. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. సైంధవ్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమాల్లో ఒకటి మెగాస్టార్ తో ఉండనుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ కెరీర్లో 75వ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో ఇటీవల వెంకీ 75 సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమంలోనే చిరుతో కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నట్లు వెంకీ హింట్ ఇచ్చాడు. అయితే మెగా దగ్గుబాటి మల్టీ స్టారర్ కు దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరు వెంకీ కాంబినేషన్ లో మాటల మాంత్రికుడు మాత్రమే మల్టీ స్టారర్ తీయగలడంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. పైగా త్రివిక్రమ్ గతంలో వీరిద్దరి మూవీ చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. అందుకే ఈ క్రేజీ మల్టీ స్టారర్ కు మాంత్రికుడు మాత్రమే పర్ఫెక్ట్ అంటున్నారు నెటిజన్స్. అయితే వెంకీ మామ, వాల్తేరు వీరయ్య చిత్రాలతో మల్టీ స్టారర్స్ అద్భుతంగా డీల్ చేయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాబీ కూడా చిరు వెంకీ మల్టీ స్టారర్ హ్యాండిల్ చేయగలడని ఇండస్ట్రీ నుంచే మరికొందరు చెప్పుకొస్తున్నారు.